జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చునని లేఖనము చెప్పటలేదా? యేసు క్రీస్తు దేవుడా దేవుడు కాదా అనే విషయము ఇది నిన్న మొన్న వచ్చిన ప్రశ్న కాదు. ఇది యేసు క్రీస్తు భూలోకములో ఉన్నప్పుడే ఆయన్ని గురించి విధాలుగా జన సమూహములో చెప్పుకున్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు దేవుడా దేవుడు కాదా అనే ఒక భాగంలో 3వ భాగంలో మనం ఉన్నాం. గడిచిన 2వ భాగంలో మనం గమనించింది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయాన్ని మనము స్పష్టంగా గమనించాం. ఆ ఒక విశ్వాసం పెడితేనే నిత్య జీవం వస్తుందనేసి వాక్యానుసారంగా గమనించాం. ఈ 3వ భాగంలో గమనిద్దాం. యేసు క్రీస్తుని ఏమని విశ్వసించాలి? యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 43 వాక్యాలు గమనిద్దాం. జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చునని లేఖనము చెప్పటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టెను. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుడా దేవుడు కాదా అనే విషయము ఇది నిన్న మొన్న వచ్చిన ప్రశ్న కాదు. ఇది యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడే ఆయన్ని గురించి విధాలుగా జన సమూహంలో చెప్పుకున్నారు. అయితే మొత్తానికి ఈ వీడియోలో మనం ఫోకస్ చేసేది ఏమంటే యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని అనేకమైన వాక్యాల్లో యేసుక్రీస్తు తన నోటితో మాట్లాడిన మాటలు మనం గమనిద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ వాక్యాన్ని గమనించిన 40వ వాక్యంలో జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తే అనిరి. యేసుక్రీస్తుని ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారో యేసుక్రీస్తు ఒక ప్రవక్త అనేది స్టేట్మెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒప్పుకుంటున్నారు. ఈ మాటని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనిద్దాం. ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. గమనించండి, ఇక్కడ ప్రవక్త కంటే గొప్పవాడినని యేసుక్రీస్తు నోటితోనే చెబుతున్న మాట ఒక ప్రవక్త అనేది ఆయనే ఒప్పుకుంటున్నాడు. మరో ఒక స్త్రీ, సమరయల స్త్రీ కూడా యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటున్నారు గమనిద్దాం వాక్యాన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని గమనిద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆమేన్. గమనించండి, ఇప్పటికే 3 వాక్యాలు గమనించాము. ఈ 3 వాక్యాల్లో కూడా యేసుక్రీస్తు ప్రవక్త అనేది స్పష్టంగా వాక్యం ఖచ్చితపరుస్తుంది. సమరయల స్త్రీ కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే నీవు ఒక ప్రవక్త అనే ఆమె కూడా ఒప్పుకుంటున్నారు. మరో వాక్యాన్ని గమనిద్దాం. యేసుక్రీస్తు మరోసారి తన నోటితో ఒప్పుకుంటున్న మాట గమనిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వాక్యాన్ని గమనిద్దాం. నెనివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శన సమయమున నెనివే వారు ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆమేన్. యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అంటాడు. యోనా ఎవరు? ఒక ప్రవక్త. యేసుక్రీస్తు కూడా ప్రవక్త అనేది ఆయన నోటితో ఆయన ఒప్పుకుంటున్న మాటలు. సో ఇది వరకు మనం గమనించిన వాక్యాలు యేసుక్రీస్తు తన నోటితో ఒప్పుకున్న మాటలో ప్రవక్త అనేసి. అంత మాత్రమే కాకుండా సమరయ స్త్రీ కూడా ప్రవక్త అని ఒప్పుకున్నారు. గమనించండి, మనం ఇది వరకు వాక్యాలు గమనించింది యేసుక్రీస్తు ప్రవక్త అనేది ఇది వరకు మనం వాక్యాలు గమనించినాం. సో ఈ మాటలని అపోస్తులు కూడా ఒప్పుకుంటున్నారో గమనిద్దాం. వాక్యం లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యాన్ని గమనిద్దాం. ఆయన అవి ఎవని వారివని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఆమేన్. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు వెంబడించిన అపోస్తులు కూడా యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటున్నారో యేసుక్రీస్తు కేవలం దేవుని కుమారుడు మాత్రమే కాదు ప్రవక్త అని కూడా ఒప్పుకుంటున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు ఎవరు? ప్రవక్త. ప్రవక్తలకు అందరికంటే పెద్ద ప్రవక్త యేసుక్రీస్తు. ఆయన ఎలాగంట? క్రియల్లోను వాక్యములోను శక్తిగలమైన ప్రవక్త. అయితే మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రవక్త అనేది ఎవరు ప్రస్తావన చేసింది అని మనం గమనించినట్లయితే మోషే గారు. ఆ వాక్యాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వాక్యం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించుదును, అతని నోట నా మాటలుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఆమేన్. గమనించండి, యేసుక్రీస్తు ఎవరు అనేది మోషే కూడా బహు బాగుగా ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేదే పరిశుద్ధ గ్రంథము చెబుతున్న సత్యం. సో మనం 2వ భాగంలో గమనించింది యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అని విశ్వసిస్తేనే నిత్య జీవమని గమనించాం. ఇప్పుడు 3వ భాగంలో గమనించింది యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా విశ్వసించాలి, నమ్మాలి, అప్పుడే నిత్య జీవం అనేది
ఈ ఒక భాగంలో మనం గమనించింది. అయితే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెబుతున్నారు బ్రదర్ అని మీరు ఎవరికైనా డౌట్ వచ్చినట్లయితే దీనికి ఇంకా వచ్చే వీడియోలో మనం గమనిద్దాం. యేసుక్రీస్తు దేవుడా లేక దేవుడు కాదా అనేది వచ్చే భాగంలో గమనించడానికి ప్రయత్నిద్దాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీ అందరికీ తోడైన మిమ్మల్ని సత్యములో నడిపించును గాక. ఆమేన్. థాంక్యూ జీసస్. థాంక్యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.